అమెరికాలో ఒక విచిత్రమైన మోసం బయటపడింది. భారతీయ సంతతికి చెందిన ఒక జ్యోతిష్యుడు దయ్యాలు భూతాలను తరిమేస్తానని చెప్పి ఒక వృద్ధురాలి దగ్గర నుంచి లక్షల రూపాయలు కొట్టేయబోయాడు. చివరికి బ్యాంక్ వాళ్ళు మధ్యలోకి రావడంతో అడ్డంగా దొరికిపోయాడు. హేమంత్ కుమార్ మునప్ప అనే 33 ఏళ్ల జ్యోతిష్యుడు న్యూయార్క్ లో నివసిస్తున్నాడు. సౌత్ బ్రాడ్వేలో అంజనాజీ అనే సైకిక్ ఆస్ట్రాలజీ బిజినెస్ నడుపుతున్నాడు. ఈయన దగ్గరికి 68 ఏళ్ల ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమెకు దయ్యాలు పట్టి పీడిస్తున్నాయని గట్టిగా నమ్ముతుంది ఆవిడ. ఆమె నమ్మకాన్ని మనం ఎందుకు కద్దన్నాలి అని అనుకొని రెండెక్కువ కలిపి నిజంగానే దయ్యాలున్నాయని చెప్పాడు మునప్ప. పైగా వాటిని నేను చిటికెలో తరిమేస్తానని కూడా హామీ ఇచ్చాడు. కాకపోతే దయ్యాలు నీ నుంచి వేరే చోటికి వెళ్ళాలంటే వాటికి దారి ఖర్చులు ఇవ్వాలి కదా, అందుకే తరిమేయాలంటే డబ్బులు కావాలని చెప్పాడు. ఈయన మాటలు గుడ్డిగా నమ్మిన ఆ వృద్ధురాలు ఇప్పటికే $20,000 అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 16,50,000 రూపాయలు ఇచ్చేసింది. అయినా దయ్యాలకు సరిపోలేదేమో, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని మునప్ప డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ వృద్ధురాలు మరో $42,000 అంటే సుమారు 35 లక్షల రూపాయలు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళింది. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి తీయడానికి ఆమె పడుతున్న కంగారు, చెప్పిన కారణాలు చూసి బ్యాంకు వాళ్లకు అనుమానం వచ్చింది. ఏదో మోసం జరుగుతోందని భావించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి రాగానే మునప్ప ఆ వృద్ధురాలితో పాటే బ్యాంకులో ఉన్నాడు. ఎలాంటి గొడవ లేకుండానే పోలీసులు అతన్ని సింపుల్ గా అరెస్ట్ చేశారు. పోలీసులు విచారించగా, నేను కొన్ని హస్త సాముద్రికం జ్యోతిష్య రీడింగులు చేస్తూ ఉంటాను, నాకు ఆమె చాలా డబ్బులు ఇచ్చింది, అన్ని $100 నోట్లే ఇచ్చింది అని మునప్ప ప్రాసిక్యూటర్లకు లిఖితపూర్వకంగా చెప్పి తప్పు ఒప్పేసుకున్నాడు. అయితే శుక్రవారం జరిగిన కోర్టు విచారణలో అతను తన తప్పును ఒప్పుకోలేదు. ప్లీడెడ్ నాట్ గిల్టీ అంటే బెయిల్ లేకుండానే విడుదలైపోయాడు. అయితే తనకి ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్, తన కాలికి ఒక ట్రాకర్ ని అమర్చారు. బాధితురాలికి దూరంగా ఉండాలని ఆయనని ఆదేశించారు. 2 పిల్లల తండ్రైన మునప్ప ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని NBC4 చెప్పింది. నిజానికి న్యూయార్క్ రాష్ట్ర చట్ట ప్రకారం జ్యోతిష్యం చెప్పి డబ్బులు తీసుకోవడం చట్టవిరుద్ధం. కేవలం వినోదం కోసం తప్ప భవిష్యత్తు చెప్తామని, చేతబడి దయ్యాలను తరిమేస్తామని డబ్బులు వసూలు చేస్తే అది క్లాస్ B మిస్డెమినర్ కిందకు వస్తుంది. అలాంటి వాళ్లకు శిక్ష పడుతుంది. ఈ ఘటన చూస్తుంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మే అమాయకులుంటే వారి మదిలో పుట్టే చిన్న సందేహాన్ని, అనుమానాన్ని కూడా మాయమాటలతో పెద్ద పెనుభూతంగా చూపించి మోసం చేసే వాళ్ళు ఎలా రెచ్చిపోతారో అర్థం చేసుకోవచ్చు.